అఖిల్గాడేంటి దాన్ని ఆపకుండా రాయిలా ఉన్నాడు. ఇంకో 10 నిమిషాలు అది అలా చంపదెబ్బలు కొట్టుకుంటూ ఉంటే బుగ్గలు బూరెల్లా వాచిపోవడం ఖాయం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా చాలా ఆపు. అమ్మయ్యా, నన్ను క్షమించావా అఖిల్? ఇంకెప్పుడు ఇలా చేయకు. నేను చెంపదెబ్బలు కట్టుకోవడం గురించా? కాదు, నన్ను అవమానించడం గురించి. మా అన్నయ్య వదినలను అనరాని మాటలు అనడం గురించి. ఇంకోసారి ఇలా చేసావంటే లైఫ్ లాంగ్ నేను ఎక్స్క్యూజ్ చేయను. ఏమండి, కాఫీ? అది చల్లారిపోయింది, నువ్వే తాగు. నేను చెప్పింది చెప్పినట్టు జరిగింది కదే. నా మొహం జరిగింది. మీరు 2 చెంపదెబ్బలన్నారు. 20 దెబ్బలు కొట్టుకుంటే తప్ప అఖిల్ నన్ను క్షమించలేదు. ఎలాగైనా క్షమించాడు కదే. ఇకనైనా మేనేజర్ అనే టెక్కు మానేసి వినయంగా ఉండు. వసు మేనేజర్ అయినా అభితో ఎలా ఉంది అలా నువ్వు అఖిల్తో ఉండు. నాకొక డౌట్ ఆంటీ. మేనేజర్ పోస్ట్ పై మీరు ఆశపడ్డారు. అఖిల్ నన్ను కొడితే మీరెందుకు ఫీల్ అయ్యారు? హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. నిజానికి నేను ఆనందపడాలి, కానీ నువ్వు బాధపడితే నేను చూడలేనే. నిజం చెప్పండి ఆంటీ. అభి వసూలు కొట్టుకుంటే నాకు ఆనందం, కానీ కామెడీ పీసులు మీరు కొట్టుకుని తిట్టుకుంటే నాకేం వస్తుందే? మేం కామెడీ పీసులమా? అది కాదే, అఖిల్ నాకు ఇష్టమైన చిన్న మేనల్లుడు, నువ్వు వాడికి ఇష్టమైన భార్యవి. మీరు చిలకా గోరింకల్లా కలిసి ఉండాలి. కలిసి మీరు ఆనందంగా ఉంటే నాకు 2వ పెళ్లి చేస్తారు. అదే నా బాధ. మేం కలిసి ఉండటంలో కూడా మీ స్వార్థం ఉందన్నమాట. నిజంగా మీరు ఆడసకునాంటీ. నీకు దామోదర్కి కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆనంద్? కామన్ ఫ్రెండ్స్ అంటే బాబాయ్ ఉన్నాడు, కానీ బాబాయ్ని ఇందులోకి లాగడం బాగోదు. ఎవరు లేరు సార్. గుర్తు చేసుకో ఆనంద్, కామన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా దామోదర్ని ట్రేస్ చేయొచ్చు. ఎవరు లేరక్క. అవును, దామోదర్ నీకెలా పరిచయం? ఒకసారి పబ్లో కలిశాడు. బిజినెస్ ఐడియాలు ఇవ్వడం, ఫైనాన్స్ ఇప్పించడం లాంటివి చేస్తుంటాడని తన కార్డు ఇచ్చాడు. అంటే నీకు ఫైనాన్స్ ఇచ్చిన ఆ ఫైనాన్సరు దామోదర్కి బాగా పరిచయమా? లేదక్క, ఆల్రెడీ ఫైనాన్సర్ని అడిగాను. దాము తనకి పెద్దగా పరిచయం లేడని చెప్పాడు. పెద్దగా పరిచయం లేకపోయినా దామోదర్ చెప్పాడని నీకు 50 లక్షలు ఫైనాన్స్ ఇచ్చాడంటే అంత నమ్మశక్యంగా లేదు. ఫైనాన్సర్ అబద్ధం చెప్తున్నాడు. అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీద కదా సార్ ఫైనాన్సర్ అప్పిచ్చేది, తను కాదు కదా. దామోదర్తో పెద్దగా పరిచయం ఉండాల్సిన అవసరం లేదు కదా. అలా కాదు ఆనంద్, ష్యూరిటీ డాక్యుమెంట్స్ ఉన్నా నమ్మకమైన మనిషి చెబితేనే ఎవరైనా అప్పిస్తారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అని ఎవరూ బ్లైండ్గా అప్పివ్వరు. అంటే దామోదర్ ఫైనాన్సర్ కలిసే ఈ ఫ్రాడ్ చేస్తుంటారా అక్క? ఎగ్జాక్ట్లీ. వాళ్ళిద్దరు వెనుక 3వ మనిషి కూడా ఉన్నాడు. ఆనంద్, నీతో ఆ మనిషికి పరిచయం ఉండే ఉంటుంది. ఆనంద్, బాగా ఆలోచించు. ఈ డీల్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అఖిల్కు బాబాయ్కు మాత్రమే ఈ డీల్ గురించి తెలుసు. అఖిల్ తప్పు లేదు, బాబాయ్ తప్పు కూడా లేదు. ఇంకెవరై ఉంటారో? మీరెక్కడున్నారా? మీకోసం ఎక్కడైనా వెతకాలి. మా కోసం వెతకడం ఏంటి సార్? మీ బెయిల్ గడువు పూర్తయింది, స్టేషన్కి పదండి. వాట్?
అప్పుడే గడువెలా అయిపోతుందండి. ఇంకో రోజు ఉంది కదా. ఈవిడికి వచ్చింది రెగ్యులర్ బెయిల్ కాదు, స్టేషన్ బెయిల్. అది ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు నా బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? రేపు మీ కేసు కోర్టులో హీరింగ్కి వస్తుంది. ఈరోజు మీరు సరెండర్ అవ్వాలి. సార్, రేపు డైరెక్ట్గా కోర్టుకు వస్తాం సార్. అలా కుదరదు. ఈవిడిని మేమే డైరెక్ట్గా కోర్టుకి తీసుకువెళ్ళాలి. అయితే రేపు మార్నింగ్ స్టేషన్కి వస్తాము. స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకువెళ్ళండి. మా రూల్స్ అందుకు ఒప్పుకో. ఇప్పుడే మీరు స్టేషన్కి రావాలి. పదండి. ఆడవాళ్ళని నైట్ టైం స్టేషన్లో ఉంచకూడదు. ఆ రూల్ని పాటించరా మీరు? ఆ రూల్స్ అన్నీ మాకు తెలుసు. కొన్ని స్పెషల్ కేసులో లేడీస్ని స్టేషన్లోనే ఉంచొచ్చు. లేడీ కానిస్టేబుల్స్ని కాపలాగా పెడతారు. అందుకే లేడీ కానిస్టేబుల్స్తో వచ్చా. ఇది స్పెషల్ కేసు ఏంటి? ఇది నార్మల్ చీటింగ్ కేసే కదా? 10,000 చీట్ చేస్తే నార్మల్ కేసు మేడం. 50 లక్షలు పైగా మీ వల్ల ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ ఐసీయూలో ఉన్నారు. ఇది స్పెషల్ కేసే అవుతుంది. ఐసీయూలో ఉన్నది మా మామ్ సార్. అసలు ఈ కేసుకి వసాకకు ఏ సంబంధం లేదు. ఫ్రాడ్ జరిగిందే అది. ఆనంద్ ఆగు, పదండి సార్. ప్లీజ్ అక్క, ఇప్పుడైనా నన్ను చెప్పనివ్వు. మీరేం చెప్పాలనుకున్నారు రేపు కోర్టుకు వచ్చి చెప్పండి. రండి. వెళ్ళొస్తానండి. వసుగారు, మీకేం కాదు, ధైర్యంగా వెళ్ళండి. మీరుండగా నాకు భయం ఎందుకండి? వెళ్ళొస్తాను. పదమ్మారా. ఇదంతా నా వల్లే కదా. నా కోసం పాపం వసు అక్క. తనకేం కాదు ఆనంద్. దామోదర్ దొరకకపోతే రేపు అక్కకు కోర్టులో శిక్ష పడుతుంది కదా సార్. దామోదర్ దొరుకుతాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంటికెళ్ళు. దామోదర్ దొరక్కపోతే రేపు కోర్టులో నేను సరెండర్ అవుతాను సార్. నా వల్ల అక్క జైలుకి వెళ్ళకూడదు. ఆనంద్, 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 వసు స్టేషన్కి వెళ్ళింది. రేపు కోర్టుకు వెళ్తుంది. అట్నుంచోటే జైలుకు వెళ్తుంది. ఇప్పుడైనా రిలాక్స్ అవుతావా? మీరు జీనియస్ సార్. ఎప్పుడేం చేయాలో మీకు బాగా తెలుసు. రేపు వసుకి శిక్ష పడే వరకు నువ్వు బయట తిరక్కు. అది జైలు పక్షి అవ్వగానే నువ్వు ఫ్రీ బర్డ్ అవ్వచ్చు. అలాగే సార్. ఎల్లుండి వరకు ఎవరికంటా పడను. థ్యాంక్ యూ సార్. వసే వసు, రేపటితో నీ చాప్టర్ క్లోజ్. త్వరగా వంట చేయి పెద్దమ్మా, మమ్మీకి తీసుకెళ్ళాలి. అయిపోయింది బన్నీ, 5 నిమిషాల్లో క్యారేజ్ కట్టేస్తాను. అన్నయ్య, ఏంటకిల్? పదన్నయ్య, స్టేషన్కి వెళ్దాం. ఎందుకు? వదిన తప్పేమీ లేదని, తప్పంతా నాదే అని ఎస్ఐ గారి ముందు సరెండర్ అవుతాను. ఏమంటున్నావు అఖిల్? నువ్వు తప్పు చేసావా? అవునన్నయ్య. నువ్వు తప్పు చేయడమేంట్రా? ఆ ఆనంద్ కదా దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళమ్మ సంతకం ఫోర్జరీ చేసింది. ఆనంద్ అలా చేయడానికి కారణం నేనే అత్తయ్య. ఓన్గా బిజినెస్ చేయాలని ఆనంద్కి నేనే ఐడియా ఇచ్చాను.
నువ్వు బిజినెస్ చేయమని ఐడియా ఇచ్చావు, ఫ్రాడ్ చేయమని చెప్పలేదు కదా అఖిల్. నా వల్లే ఆనంద్ ఓన్గా బిజినెస్ చేయాలనుకున్నాడు. అది అవకాశంగా తీసుకుని ఆ దామోదర్ ఆనంద్ని చీట్ చేసి డబ్బుతో పారిపోయాడు. అనవసరంగా వసు వదిన ఇందులో ఇరుక్కుపోయారు. నేను సరెండర్ అయితే వసు వదిన్ని రిలీజ్ చేస్తారు. ఈ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అఖిల్? వసు వదిన అభి అన్నయ్య నన్ను చెప్పనివ్వలేదు. ఎందుకు అభి? వీడు సరెండర్ అయితే వీడి తప్పు ఎక్కువ లేదు కాబట్టి పోలీసులు వీడిని వదిలేస్తారు కదా. ఆనంద్కి శిక్ష పడుతుంది. ఆనంద్కి శిక్ష పడితే సుమిత్రాదేవి గారు బతకరన్నయ్య. అఖిల్ సరెండర్ అయితే ఆనంద్ని కూడా అరెస్ట్ చేస్తారు. దామోదర్ దొరికే వరకు ఆనంద్తో పాటు అఖిల్ కూడా కస్టడీలో ఉండాల్సి వస్తుంది. ఉంటానన్నయ్య, నాకు శిక్ష పడినా పర్వాలేదు, వదిన బయటికి రావాలి. నీకు శిక్ష పడకూడదనే మీ వదిన సరెండర్ అయింది. నేను చేసిన తప్పుకి వదినకు శిక్ష ఎందుకన్నయ్య? ఎందుకంటే నువ్వు మీ వదినకి బన్నీతో సమానం కాబట్టి. నీకు శిక్ష పడితే నేను తట్టుకోలేను కాబట్టి. ఏం జరిగినా ఈ కుటుంబం అంతా కలిసే ఉండాలి అనుకున్నా. మీ వదిన నాకు సపోర్ట్ ఇచ్చింది. అందుకే మిమ్మల్ని బతిమాలి బుజ్జగించి ఇంటికి తీసుకొచ్చాం. మీకే లోటు రాకుండా చూసుకుంటామని ప్రామిస్ చేశాం. నీకు జైలు శిక్ష పడితే మేం మాట తప్పినట్టు అవుతుంది కదా అఖిల్. అతనికి శిక్ష పడ్డా కూడా నువ్వు కాపాడుతావు కదా అభి. అప్పటి వరకు అఖిల్ పోలీస్ కస్టడీలో ఉండాలి కదా అన్నయ్య. అఖిల్కి బదులు ఇప్పుడు వసు స్టేషన్లో ఉంది కదా అభి. పర్వాలేదు వదినా. కన్న కొడుకు లాంటి మరిది కోసం వసుగారు కష్టాలు పడ్డానికి సిద్ధపడ్డారు. ఈ నిర్ణయం తనదే, నాతో కూడా చెప్పలేదు. అఖిల్ కోసం, ఆనంద్ వైశ్యులను ప్రాణంగా ప్రేమించే సుమిత్ర మేడం కోసం వసుగారు కోరి కష్టాలకు ఎదురెళ్లారు. తన్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నేను సరెండర్ అయితే వదినకి ఏ ప్రాబ్లం ఉండదన్నయ్య. నువ్వు ప్రాబ్లంలో పడకూడదనే మీ వదిన సరెండర్ అయింది అఖిల్. నువ్వు లొంగిపోవడానికి నేను ఒప్పుకున్నా మీ వదిన ఒప్పుకోదు. తన నిర్ణయాన్ని నేను కాదు, ఆ దేవుడు కూడా మార్చలేడు. రేపు వదిన్ని కోర్టుకు తీసుకెళ్తారన్నయ్య. దామోదర్ దొరక్కపోతే వదినకి జైలు శిక్ష పడుతుంది. నా మాట వినండి అన్నయ్య, నేను సరెండర్ అవుతాను ప్లీజ్ అన్న. అఖిల్, దామోదర్ దొరక్కపోతే నువ్వు సరెండర్ అయినా నీకు జైలు శిక్ష పడుతుంది. జైలుకు వెళ్తానన్నయ్య, తప్పు చేశాను కదా, జైలు శిక్ష అనుభవిస్తానన్నయ్య. నిన్ను సంతోషంగా చూడాలి అనుకున్నావు అఖిల్, జైలు ఖైదీగా చూడాలి అనుకోలేదు. మరి వదిన్ని ఖైదీగా చూడగలవా అన్నయ్య? వదినకి శిక్ష పడితే తట్టుకోగలవా? అంతవరకు రానివ్వను అఖిల్. ఆ పరిస్థితే వస్తే నేను సరెండర్ అవుతాను. టైం అవుతుంది డాడీ, మమ్మీ దగ్గరికి వెళ్దాం. వెళ్దాం బన్నీ. అన్నయ్య, మీతో నేను వస్తాను. వద్దఖిల్, నీ మీద పోలీస్ స్టేషన్ నేడు కూడా పడకూడదని మీ వదిన కోరిక. వదిన, క్యారేజ్. పద బన్నీ. పావని, అను కీర్తిలకు భోజనం పెట్టు. అను కీర్తి పదండి భోంచేద్దురు గాని. మమ్మీ భోంచేసి అన్నయ్య డాడీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మేము తింటాం. అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాం పెద్దమ్మా.
నీకేమైనా పిచ్చేంట్రా? పోలీసులకు సరెండర్ అవుతానంటావేంట్రా? నువ్వు జైలుకి వెళ్ళి నన్ను అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా అఖిల్? నా కోసం అన్యాయంగా వదిన జైలుకెళ్ళింది. నీ ఒక్కడి కోసం ఏం వెళ్ళలేదురా. ఆ సుమిత్ర గారి కోసం, ఆనంద్ కోసం వెళ్ళింది. ఆనంద్ ఇరుక్కోవడానికి కారణం నేను. ఆ కేసులో మొదటి ముద్దాయిని నేను. ఐడియా ఇచ్చినంత మాత్రాన క్రైమ్ చేసినట్టు కాదురా. ఈ కేసు తేలే వరకు నువ్వు కాస్త కామ్గా ఉండరా చిన్నాడా. మీలా నేను సెల్ఫిష్గా ఉండలేను. నా కోసం అన్నయ్య వదిన కష్టపడుతున్నారు. వసు కోసం అభిగాడు ఏదోటి చేస్తాడులేరా. నువ్వు వాళ్ళ గురించి బాధపడకు. పెద్దదానివి, నువ్వు కూడా స్వార్థంగా మాట్లాడతావేంటత్తయ్య? అభి అన్నయ్య కూడా నీకు మేనల్లుడే. ఇప్పుడు ఎవరి మంచి వాళ్ళే చూసుకోవాలి అఖిల్. అన్నయ్య వదినలు అలా అనుకునుంటే ఈ పాటికి నేను స్టేషన్లో ఉండేవాణ్ణి. నా బదులు వసు వదిన జైల్లో ఉండేది కాదు. త్రీ డేస్ అయినా మమ్మీ కాన్షియస్లోకి రాలేదు. ఇంకెప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఆనంద్. ఈ పాటికి స్పృహలోకి రావాలి. పోనీ ఫారిన్ కి తీసుకెళ్దామా డాక్టర్? ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ కండిషన్లో ఆవిడ షిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదమ్మా. తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. మీరు వెయిట్ చేయండి. మా మమ్మీని అలా చూడలేకపోతున్నాను డాక్టర్. మా మమ్మీ లేకుండా మేము ఉండలేం డాక్టర్. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలనమ్మా. మీ మమ్మీకి ఏం కాదు. డాక్టర్, సుమిత్ర గారికి స్పృహ వచ్చింది. పదండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. హౌ ఆర్ యూ మేడం? ఫైన్ డాక్టర్. మా పిల్లలు బయటే ఉన్నారు మేడం. అంతా పర్ఫెక్ట్గా ఉంది మేడం. యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. మా పిల్లలు. మీ పిల్లల్ని పంపిస్తాను. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి. అలాగే. మీ మదర్ హార్ట్ బీట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. లోపలికి వెళ్ళి మాట్లాడండి. షాకింగ్ న్యూస్ చెప్పకుండా పీస్ఫుల్గా మాట్లాడండి. సరే. ఓకే పద. అమ్మా, మమ్మీ, మమ్మీ, ఆనంద్, వైషు, నీకేమవుతుందో అని చాలా భయపడ్డాం మమ్మీ. సారీ మమ్మీ, నా వల్ల నీకు ఇలా అయ్యింది. ఎందుకు అలా చేసావు ఆనంద్? ఓన్గా బిజినెస్ చేద్దాం అనుకున్నాను మమ్మీ. తప్పు చేశాను. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా నాన్న. నీతో నేను చెప్పకపోవడమే నేను చేసిన తప్పు మమ్మీ. నేనేంటో నీకు ప్రూవ్ చేద్దాం అనుకున్నాను, కానీ నన్ను వేరే వాళ్ళు ఎవరో చీట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడి దాక్కున్నాను. అభిసారే అమ్మా నన్ను బయటకు తీసుకొచ్చారు. అవును. వసు ఎక్కడా? వసు మేడం మన కోసం చాలా పెద్ద రిస్క్ చేసింది మమ్మీ. నువ్వు స్పృహలోకి వస్తే నిన్ను, అన్నయ్య దొరికితే అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేయాలనుకున్నారు. నీ ప్రాణాలని, మన పరువుని కాపాడ్డానికి వసు మేడం కేసుని తన మీద వేసుకుని అరెస్ట్ అయ్యారు. ఏమిటి? వసు అరెస్ట్ అయ్యిందా? అవును మమ్మీ. నీకోసం, నా కోసం వసు మేడం స్టేషన్కి వెళ్ళింది. అభిరామ్ సార్ వసు మ్యామ్ని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు.
కానీ ఆ రోజు ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది. రేపు వసు మ్యామ్ని కోర్టుకు తీసుకెళ్తారంట. నన్ను చీట్ చేసిన వాళ్ళ కోసం అబ్రమ్ సార్ వెతుకుతున్నాడు. రేపు వాళ్ళు దొరక్కపోతే వసు అక్కకి జైలు శిక్ష పడుతుంది. అలా జరగకూడదు ఆనంద్, జరగకూడదు. అయినా నువ్వెందుకు పోలీసులకు సరెండర్ అవ్వలేదు? వసు అక్క అభి సార్ వద్దన్నారు. నువ్వు కళ్ళు తెరిచి ప్రాణాలతో ఉండాలంటే నేను నీ కళ్ళ ముందు ఉండాలన్నారు.